చేసిన మహేష్ ఫ్యామిలీ అంతా అనుకున్నట్లే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ అండ్ ఫ్యామిలీ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతుందా అని కొన్ని రోజులుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చేసింది. తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ఫ్లైట్ ఎక్కేశారు. నేటి ఉదయమే మహేష్, నమ్రత, గౌతమ్, సితారా ఎయిర్పోర్ట్లో బ్యాగులతో ప్రత్యక్షమయ్యారు. దీంతో వెకేషన్ అని కన్ఫర్మ్ అయింది. అయితే ఈసారి దుబాయ్ వెకేషన్తో పాటు ఓ చిన్న షూట్ కూడా ప్లాన్ చేశారన్నట్టు తెలుస్తోంది. ఒకేసారి 2 పనులు ముగించుకోవాలని ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకలు దుబాయ్లో సెలబ్రేట్ చేసుకుని అటుపై యాడ్ షూట్ కూడా ముగించుకుని తిరుగు ప్రయాణం చేస్తారు. ఇక మహేష్ హీరోగా నటిస్తున్న గుంటూరు కారం షూటింగ్ కూడా ముగిసినట్లు తెలుస్తోంది. నిన్నటితోనే తన పాత్రకు సంబంధించిన షూట్ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకే మహేష్ ధీమాగా ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అలాగే షూటింగ్ పూర్తయిన వెంటనే వెకేషన్కి వెళ్ళడం ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ 10 రోజుల పాటు విదేశాలు చెక్కేసి రిలాక్స్ అయి వస్తారు. తిరిగొచ్చిన అనంతరం మహేష్ గుంటూరు కారం డబ్బింగ్ పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా షూటింగ్ కూడా వచ్చే ఏడాది మొదలవుతుంది. దానికి సంబంధించి ముందస్తుగా కొంత సన్నద్ధం కావాల్సి ఉంది. ఆ సినిమా షూట్ ప్రారంభమయ్యేలోపు ప్రిపరేషన్తో పాటు మరో వెకేషన్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజమౌళి సినిమా షూటింగ్ మొదలైందంటే మహేష్కి ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఉండదు. డే 1 నుంచి షూట్ పూర్తయ్యే వరకు కూడా రాజమౌళితోనే ఉండాల్సి ఉంటుంది. డే అండ్ నైట్ మహేష్కి ఆ రకమైన ఒత్తిడైతే తప్పదు.